జెడ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ఆందోళన బాటపట్టారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోగా 418 మంది సిబ్బందిని విధులకు తీసుకోకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్ఎంసీలో హైడ్రాలో తమతో పని చేయించి ఇప్పుడు రోడ్డున పడేశారని నిప్పులు చెరిగారు. జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిబ్బందిని అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి కూడా జీతాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే హైడ్రాకు వాళ్ళని పంపించిన తర్వాత అక్కడ ఎక్కువ శాతంలో పనిచేయలేకపోతున్నామంటూ కూడా ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ జిహెచ్ఎంసీకి పంపించిన దాదాపు 418 మందిని ఇప్పటికే విధుల్లోకి అయితే తీసుకోవట్లేదు. వాళ్ళకి జీతాలు కూడా పూర్తి స్థాయిలో రానటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవట్లేదు? 418 మంది తీసేసారు కరెక్టే, కానీ మేము ఒక నెల కంటిన్యూ డ్యూటీ చేసినాం సార్. ఆ నెల బి జీతం ఇవ్వలేరు సార్. 22 రోజులు చేసినాం మేము మార్చి, అంతవరకు ఇవ్వలేరు. మరి ఈ నెల బీనే ఇవ్వలేరు. ఇప్పుడు ఎట్లా బతకాలి? ఎట్లా కిరాయిల వాళ్ళు ఉంటారు సార్? రానికే పెట్రోల్ లేదు సార్. రోజు రమ్మంటారు, మీటింగ్ నడుస్తుంది ఇక్కడ. మీటింగ్ రానికి డబ్బులు లేవు ఒక్కొక్కరి దగ్గర. ఒక్కొక్కరు 20 కిలోమీటర్ 30 కిలోమీటర్కి వెళ్ళి వస్తారు సార్. అందరు ఒక్కతుంటారు కదా సార్. అందువల్ల చాలా ఇబ్బంది అయింది సార్. చేసిన డబ్బులు విని ఇవ్వలేరు సార్. అధికారులు ఏమంటున్నారు? ఒక ఆఫీసర్కు ₹1,00,000 50,000 60,000 జీతం, 60,000 1,00,000 70,000 80,000 జీతం ఉంటుంది. వీళ్ళకి ఇచ్చేది 15,000 జీతం. ఆ 15,000 జీతం వల్లతో కొట్లాడుతారు సార్ అందరు. ఇప్పుడు సమ్మె అదే. ఇది ఎందుకు సార్? ఒక్క జీతంలో 20 మంది పనిచేస్తారు, 15 మంది పనిచేస్తారు మినిమం, అంతేగా సార్? 15,000 జీతం మాకు ఇచ్చేది. ఇది దోమాలలో కూర్చొని షెర్ల కాడ కూర్చొని నానా కష్టపెట్టి సూపర్వైజర్లు కష్టపెట్టి ఇప్పుడు ఆ చేసిన జీతం మీ ఇవ్వలేరు సార్. హైడ్రాలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? హైడ్రాలో ఎందుకు పని చేయలేకపోయారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అయిపోయింది సార్? ఒక 18 నెలలు అవుతుంది సార్. ఏం చెప్తున్నారు అధికారులు? ఏమంటున్నారు? ఎంతమంది ఉన్నారు మీరు? రోజు తిప్పుతూరు, ఖాళీ తిప్పుతూరు. రోజు వస్తున్నాం, పెట్రోల్కి పైసలు లేవు. రోజు తిప్పుతూరు. ఇక్కడికి రమ్మంటారు, అక్కడికి జీతాలు 2 నెలల నుంచి మాకు జీతాలు లేదు. మాకు 2 నెలల నుంచి జీతాలు అసలుకే లేవు. మాకు పెట్రోల్కి పైసలు లేవు. రూమ్ కిరాయిలు కట్టాలంటే బాబు రూమ్ కిరాయి కడతారా, కాల్ చేస్తారా? ఒకటే మాట చెప్పండి, లేకపోతే బాసాండ్లు కింద చేస్తామంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లోనేమో అమ్మ నాన్నలకు చూసుకోవాలి. వాళ్ళ దగ్గర పైసలు లేవు. మా దగ్గర ఉన్నది మేము బతికేది దీని మీద. హైడ్రాలోకి వెళ్ళి తీసేసిరు. ఇక్కడ పోతే ఇక్కడ మా మున్సిపాల్లో ఏమంటలేరు. ఏ విషయంలో ఏది రెస్పాన్స్ అసలు ఇస్తలేదు. ఆఫీసర్కి పోతే మేము నిన్న జాయిన్ అయినాం, మొన్న జాయిన్ అయినాం అంటారు. మా బాధ ఎవరికి అర్థమైతే లేదు సార్. ఉన్న విషయం చెప్పాలంటే. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? మీరేం చెప్తారు? ఏం చెప్తలేరు సార్. మాకేం చెప్తలేరు. పంపిస్తాం, చేస్తాం, ఇప్పుడు రండి, రేపు రండి, డైలీ తిప్పుతారు. నెల 15 రోజుల నుంచి తిప్పుతారు. మాకు నెల 2 నెలల నుంచి తిప్పుతారు. కానీ ఇవాళ రండి, రేపు రండి, కానీ అసలు మాకు ఇవాళ వేస్తాం, రేపు వేస్తాం, రేపు రండి, ఈసారి మాట్లాడే కమిషనర్ సార్ మాట్లాడలేదు, ఈ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఏదో ఒక్కటి మాట్లాడతలేరు సార్. డైలీ తిప్పుతారు. రావాలి, పోవాలి. డైలీ 200-300 ఖర్చులు అవుతున్నాయి సార్. మాకు ముందే పైసలు లేవు. రేపు స్కూళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. మాకు మేము ఎట్లా తిరగాలి? మా కిరాయిలకు ఏంది, మా పెట్రోల్ ఏంది, మా పిల్లలు ఏంది, మా ఖర్చులు ఏంది సార్? మేము ఎట్లా భరించుకోవాలి? వచ్చే 15,000 గిటంగా మాకు రాలే. మేము ఎట్లా బతకాలి? ఏం తినాలి? మేము ఎట్లా బతకాలి? మేము బతకని కష్టం వాళ్ళం. మాకు రూమ్ రెంట్ల మీద మాకు ఒక ఇల్లు అద్దెకు పోతే ఇప్పుడు రూము ఏమంటారు కిరాయి లేకపోతే ఆయన రూమ్ కాల్ చేయమంటాడు మమ్మల్ని. మా బతుకులేం సార్. మేము గింత ఈ మన కరోనాలో కూడా మేము ఇంత కష్టపడి పని చేస్తున్నాము. గాంధీ హాస్పిటల్లో కూడా ఎంతో ఘోరమైనటువంటి పని చేసినాము. ఎన్నో విధాలుగా మేము పని చేసినాము. మమ్మల్ని ఎందుకు మేము ఏం అన్యాయం చేసినాము? మాకు ఎందుకు ఇంత ఆవేదన? 2 నెలల జీతం నాకు రాకపోతే నా బతికేంది సార్? మాకు వచ్చే 15,376 రూపాయల జీతానికి మేము బతకడం ఎంత ఘోరం సార్. ఇది అందులో పోయి పార్కులు వేసారు, ఇంకో కాడ వేసారు, చెరువుల కాడ వేసారు, ఎక్కడో వేసారు. ఆట ఆడుకొని వదిలిపెట్టారు. మా బతుకులేం సార్ మాది. మేము ఏమైనా అన్యాయం చేసినామా సార్? మేము గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్కి మేము ఏమైనా అన్యాయం చేసినామా? 16 సంవత్సరాల సంది చేస్తాను సార్. ఏదో పర్మనెంట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇంత అన్యాయంగా మమ్మల్ని హైడ్రాకు పంపించి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ పంపించి ఇప్పుడు ఎటు కాకుండా అక్కడ కాంట్రాక్ట్ టెండర్లో లేకుండా ఇక్కడ టెండర్లో లేకుండా మా జీవితాలు మొత్తం రోడ్డుపైకి వచ్చేసాయి సార్. ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టమని చెప్పేసి స్కూల్ నుంచి ఒకటే ఫోన్స్ వస్తున్నాయి. పిల్లల ఫీజులు కట్టానా, ఇంట్లో రేషన్ దేవన్నా, ఏం దేవాలో అర్థమవుతలేదు సార్. చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాం. అసలు ఏం చేయాలని మేము ఇంకో వేరే డ్యూటీలు చూసుకుందామన్నా కానీ ఇక్కడ మేము చెప్తాము డ్యూటీలో జీతాలు వేస్తాము అంటున్నారు తప్ప ఇప్పటిదాకా జీతం వేసిన దాఖలు లేవు. మాకు పలానా ఉద్యోగంలో చేయండి అని చెప్పేసి అక్కడ కూడా పంపించడం లేదు సార్. చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాం.
ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తే మేమే కచరా కుండీలలో పనిచేసినాం, చెత్తలు ఎత్తినాం, ట్రాన్స్పోర్ట్లో పనిచేసి ఇప్పుడు మా పిల్లలను మంచిగా చదివించుకుందాం అనుకుంటే ఇప్పుడు ఫీజులు కట్టలేక ఇంట్లో ఇబ్బందులు తీవ్రమైన పరిస్థితి ఉన్నాం సార్. మాకు దయచేసి కమిషనర్ గారు అందరూ అధికారులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా మా పైన దయదలిచి మాకు ఉద్యోగం కల్పించి మా బతుకులను బాగుపరచాలని తెలియజేస్తూ కార్మికుల తరపున అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. మేము 25 మంది కొంతమంది డిఆర్ఎఫ్లో పోయినాం. డిఆర్ఎఫ్లో మేము చాలామంది చెట్లు అవి పడితే మేము ప్రజలకు మేము సేవ చేసినాం. మా వాళ్ళు 15,000 జీతాన్ని పెట్టి కూడా వాళ్ళు టెండర్లు ఎస్ఎల్బీసీలో కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో శ్రీశైలంలో ఎస్ఎల్బీసీకి కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు సార్. మమ్మల్ని ఆ 15,000 జీతంలో ఎస్ఎల్బీసీ టెండర్ లోపలికి పంపించి సార్ ఆ జీతం కూడా మేము ప్రెషర్తో మేము లోపలికి మేము పనిచేసినాం సార్. కొంతమంది ఉన్నారు సార్ మా వాళ్ళు పోయిన వాళ్ళు. మాకు జీతాలు లేక మేము టెన్షన్లో ఉన్నాం సార్. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో అటు కుటుంబ పోషణ కావచ్చు, కనీసం ఇంటి రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏనాడు కూడా ఇబ్బందులు లేవు, చాలా సాఫీగా మా జీవితాలు సాగాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అటు డిఆర్ఎస్ కావచ్చు లేదంటే హైడ్రా కూడా పంపించి ఇబ్బందులకు గురి చేస్తూ ఇటు జిహెచ్ఎంసీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడంతో కనీసం జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకొని ఆ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా చెల్లించాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.